ఈ వీడియోలో అయితే నేను కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను విజయవాడలో షాప్ పెట్టాక మనీ విషయంలో అయితే చాలా ఫేక్ పీపుల్ని చూశాను. అలాగే ఒక సిస్టర్ ఒకటి చెప్పింది నాకు, అసలు చాలా బాధ అనిపించింది నాకైతే. నేను ఆన్లైన్లో ఆఫర్ డ్రెస్సులు అయితే పెట్టాను అనమాట. మన పేజీని ఫాలో అవుతుంది, ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీని. అది చూసి సిస్టర్ నాకు ఈ డ్రెస్సులు కావాలి, ఒక 3 డ్రెస్సులు కావాలి, సైడ్కి పెట్టండి, 2 డేస్లో వచ్చి తీసుకుంటాను అని అంటే, సరే సిస్టర్ నేను ఒక 1 డేనే ఉంచుతాను, నెక్స్ట్ డే రోజు ఎవరన్నా అడిగితే నేను ఇచ్చేస్తాను అని చెప్పాను. తను ఓకే అన్నది. ఓకే అన్నాక 3 or 4 డేస్కి వచ్చింది. ఆమె అడిగిన డ్రెస్సుల్లో 2 డ్రెస్సులు ఉన్నాయి ఆమె సైజులో. నేను అడిగాను, సిస్టర్ నెక్స్ట్ డేనే వస్తా అన్నారు కదా, ఎందుకు ఇన్ని డేస్ నుంచి రాలేదు, నెక్స్ట్ డేనే వస్తే మీకు డ్రెస్సెస్ ఉండు కదా అనేసి అంటే, ఇంకా తను జరిగినదంతా చెప్పింది. అసలు ఏం జరిగిందంటే, పిల్లలకి హాలిడేస్ వస్తాయని ఇంకా పండుగలు స్టార్ట్ అవుతాయి కదా, డ్రెస్సులు తీసుకుందామని అనుకుందంట. తను ఏమనుకుందంటే, వాళ్ళ హస్బెండ్ ని డబ్బులు అడగకుండా వాళ్ళ అమ్మని అడుక్కుంది డబ్బులు. సో వాళ్ళ హస్బెండ్ ఇన్ని డ్రెస్సులు ఎందుకు, 3 డ్రెస్సులు అవసరమా అంటాడేమో అనేసి వాళ్ళ అమ్మని అడుక్కొని తీసుకుందాం అనుకుంది. తనకి ఫోన్ పే లేదు, వాళ్ళ హస్బెండ్ కి మనీ వేపిస్తే తను ఇస్తాడో ఇవ్వడో అనేసి ఇంకా తను ఏం చేసింది, పక్కన సిస్టర్స్ క్లోజ్ ఉంటారు కదా, సో తనకి అకౌంట్లోకి అయితే వేపించింది. అంటే ఇట్లా మ్యాటర్ చెప్పేసి ఇట్లా డ్రెస్సులు తీసుకుంటాం, మా అమ్మ మనీ వేస్తుంది అనేసి చెప్పింది. ఆ తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఉంటాను మరి.